హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భాగ్యస్ వరల్డ్. ముందుగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. అయితే ఇంక ఈ వీడియోలోకి వచ్చేసేస్తే కనుక ఈరోజు కర్రీ వచ్చేసేసి ములక్కాయ పాలు పోసి కర్రీ అండి. కొంచెం డిఫరెంట్గా కొంతమందికి తెలియకపోవచ్చు, చాలామందికి తెలిసి ఉండొచ్చు. అయితే తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది, తెలిసిన వాళ్ళకి ఇంతేనా చేసేది నేను. ఒకవేళ ప్రాసెస్ ఇంతే అయితే ఏదైనా కామెంట్ చేయండి ఇలాగే అని చెప్పేసి. అయితే మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏం చేయాలా అని తోచినప్పుడు చాలా సింపుల్గా అయిపోయే కర్రీ అండి నేను ఇవాళ చూపించబోతుంది. ఎందుకంటే ఎక్కువ శాతం ఎప్పుడన్నా కూరగాయలు లేవనుకోండి అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాం అన్నమాట. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదా, పోపు పెట్టుకున్నాను, ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, ములక్కాయలు కట్ చేసుకున్నాను. ఇంక పోపు పెట్టుకొని పోపులోకి ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని మగ్గించుకొని ములక్కాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మగ్గినాక బాగా ఇంకా కారం వేసుకొని కొంతసేపు కూర కట్టేసినాక దాంట్లోకి కొంచెం పాలు పోసుకుంటే ములక్కాయ పాలు పోసిన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుండిద్ది. అయితే మీరు ఈ వీడియో మొత్తం ప్రాసెసింగ్ చూసేలోపు ఈలోపు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న లైక్ ఇవ్వండి, ఎవరికైనా షేర్ చేయండి. కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకి చాలా సింపుల్గా చేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఈ ములక్కాయ ఉల్లిపాయ కూరతో చాలా వెరైటీస్గా కూడా చేసుకోవచ్చు అండి. ఇంకా మనం మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. కొంచెం వాటర్ పోస్తే కొంచెం పులుసు పులుసుగా బాగుంటుంది. లేదు మామూలుగా ఉట్టి ములక్కాయ పులుసు చేసుకుంటాం కదా, అలా చింతపండు పులుసు అయినా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం కర్రీ సపరేట్గా తీస్తున్నానండి. నాకు పిల్లలు తినరు, నేను కూడా అంత అంటే నాకు పెళ్ళికి ముందు అలవాటు లేదు, పెళ్ళైన తర్వాతే ఇంక నేను పెద్దగా తిన్నానమాట. మా వారైతే బాగా తింటారు, అందుకని చెప్పేసి చేస్తానన్నమాట. అయితే మీరైతే తప్పకుండా వీడియోని లైక్ చేయండి.